హలో అండి, బేగమ్స్ గార్డెన్ అండి. ఈరోజు మనం మెంతికూర పప్పు చేయడం చూపిస్తానండి. మెంతికూర పప్పు చేసుకున్నాము, బెండకాయ ఫ్రై కూడా చేసుకున్నాము. ఆ ముందు చేసినప్పుడు నేను శనగపప్పులో కలిపి చేశాను కదా, ఇప్పుడు ప్లెయిన్గా చేస్తానండి. అందరూ బాగున్నారండి, నేనైతే బాగున్నాను. ఇది చేసుకుందామండి. ఇదిగోండి, కప్పు కందిపప్పు తీసుకున్నాను. కప్పు కందిపప్పు తీసుకొని కొద్దిగా మంచిగా కడిగేసుకొని మనం అది కాదు కప్పు కందిపప్పు వేసుకున్నాం కదండి. దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకున్నాం. ఇందుకు కావాల్సింది నేను చెప్తున్నాను చూడండి. కందిపప్పు కప్పు వేసుకున్నాను. ఇదిగో మెంతికూర. నేను ఎప్పుడు కూడా ఆకుకూరలు కొద్దిగా ఎక్కువ వేస్తాను పప్పులో. మీరు మీ ఇష్టంగా వేసుకోండి. నేను ఎక్కువ దీనికి కదా మనకు ఆకుకూరలు తినడం కదా కావాల్సింది. పప్పు తక్కువ వేస్తానండి, ఆకుకూరలు ఎక్కువ వేస్తాను నేను. ఇదిగోండి, మెంతికూర ఒక కట్ట తీసుకున్నాను, పెద్ద కట్ట. ఆకులని తీసి పెట్టుకున్నాను. మెంతికూర అండి. ఇదిగోండి, కప్పు పప్పు వేసాను. ఇదిగో నేను ఎప్పుడు చింతపండు వేయకుండా, మీకు తెలుసు కదా, మామిడి ముక్కలు. ఇది వేరుగా ఉడకబెట్టుకోవాలండి, పప్పులో వేయకూడదు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, వేరుగా ఉడకబెట్టుకొని పప్పు మనం రుబ్బుకునేటప్పుడు అందులో వేసుకుందామండి. ఇది వేరుగా ఉడకబెడతాను, పప్పు పొయ్యి మీద పెట్టేస్తానండి నేను. ఇది కప్పు కందిపప్పు అండి. పప్పు ఒక కప్పు వేసానండి. ఇదిగోండి, కొద్దిగా కారం వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను అండి కొద్దిగా. ఇది వేసి మనం కట్ చేసి వేసేసుకుందామండి. మెంతికూర వేసేసుకుందాం. మెంతికూర సన్నగా కట్ చేసుకుంటే నీట్గా కనపడుతుందండి. కొద్దిగా ఆకులు కాకుండా నీట్గా కనపడుతుంది. కొద్దిగా మనం పప్పుతో చేసుకున్నప్పుడు కూడా నీట్గా ఉంటుందండి ఆకులు. మరి పొడుగా వేస్తే బాగుండదు. సన్నగా చాప్ చేసుకుంటే బాగుంటుందండి, చూడడానికి కూడా బాగుంటుంది పప్పు కూడా. అంటే పప్పు అందరు చేసుకుంటారండి, నా స్టైల్లో నేను చేసుకోవడం మీకు చూపిస్తున్నాను. ఆకులు వేరుగా ఉడకబెట్టి అట్లా కాకుండా నేను ఇందులో వేసేసుకుంటాను, పప్పులో వేసేసుకుంటాను. ఇట్లా కట్ చేసి వేసేసుకుంటానండి. ఈ పప్పు పొయ్యి మీద పెట్టేద్దామండి. మనం పప్పు ఒక 4 విజిల్స్ వస్తే ఆపుదాము. ఈ పొయ్యి మీద ఏమోండి బెండకాయ ఫ్రై వేసుకుందామండి. బెండకాయ కోసం అందుకని ఒక స్పూన్ వేస్తున్నాను. దీంట్లోకి చూడండి, ఇదిగోండి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేస్తానండి. వేగిన తర్వాత ఇది పెట్టేసుకున్నామండి. పప్పు ఒక 4-5 విజిల్స్ రానిద్దామండి, బాగా ఉడికితే బాగుంటుంది. ఈ మామిడి ముక్కలు కూడా కోసి పొయ్యి మీద పెట్టేసుకున్నామండి. ఇవి ఉడకబెట్టుకొని మెత్తగా మ్యాష్ చేసి పప్పులో వేసేయాలండి. అది మనం పప్పు ఉడికిన తర్వాత. ఇది పులిపి వేస్తే పప్పు ఉడకదు కదా, అందుకని వేరుగా ఉడకబెట్టుకోవాలండి. అంతే, వేరుగా ఉడకబెట్టుకోవాలి. ఇలాగ కొద్దిగా నీళ్ళు వేసి పప్పును బట్టి వేసుకోండి. కొంతమంది చింతపండు అది ఏం వేయరండి, ఉత్తి పప్పుతో వండుకుంటారు. అదే మెంతిపప్పు వేసిన, మెంతికూర వేసిన, తోటకూర వేసిన, చింతపండు అది వేయరు. నేనంటే కొద్దిగా పులుపు వస్తేనే టేస్ట్ వస్తుందండి. పప్పులో కంపల్సరీగా టేస్ట్ రావాలి. చింతపండు అన్న వేసుకోండి, మీరు మామిడికాయ వేసుకోండి, లేదంటే ఏదైనా కొద్దిగా పులుపు రావాలండి కంపల్సరీ. ఇదిగోండి, ఇది వేగిందండి. బెండకాయ వేసుకుందాము. బెండకాయ అంటే మనం వేపుకున్నాం అనుకోండి, గ్రీన్ కలర్ అట్లా ఉండాలండి, అప్పుడే దానికి
దాని రిజల్ట్ బాగుంటుంది, మనకి తిన్నా కూడా దాని ఫలితం ఉంటుంది. బ్రౌన్గా బ్లాక్గా అయిపోతే మనం ఆ బెండకాయ తిన్నా కూడా వేస్ట్ అండి. పప్పులో ఎప్పుడైనా సరే కొద్దిగా పులుపు వేసుకోండి, ఏ పప్పులైనా. కొంతమంది ఏంటంటే ఆకుకూరలు వేరుగా ఉడకబెట్టి పప్పులో కలిపి చేస్తారు, ఎవరి పద్ధతి వాళ్ళది. నేనేంటంటే ఆకుకూర అందులో పప్పులో వేసి ఉడకబెడతాను. చింతపండు అయినా మామిడికాయ అయినా వేరుగా కొద్దిగా వేడి నీళ్ళలో మరగబెట్టి దాని రసం వేస్తానండి నేను, అంతే. అలా చేస్తానండి నేను, నా స్టైల్ అది, నేను అట్లా చేస్తాను. ఇది ఒక 2-3 విజిల్ రానిద్దామండి, ఇది వేగుతూ ఉంటుంది. ఇలా ఇది కూడా మామిడికాయ కూడా కొద్దిగా ఉడకబెట్టుకొని అందులో మ్యాష్ చేసి కలుపుకుందామండి పప్పులో. హలో అండి, ఇది బెండకాయ ఫ్రై అవుతుంది. ఇది విజిల్ వస్తుంది చూడండి, ఇది ఆపేస్తానండి పప్పు నేను. ఆపేసి మనం తాళింపు పెట్టేసుకుందాం. మనం పప్పు తాళింపు పెట్టుకుందాం, అది చల్లారేటప్పటికి ఇది ఫ్రై చేసి పెట్టుకుందాం. నేను ఎప్పుడు కూడా ఉల్లిపాయ వేస్తాను కదండి తాలింపులో, నేనైతే ఉల్లిపాయ వేస్తానండి. అది కొద్దిగా కాగిన తర్వాత వేసుకుందాం. కుక్కర్ కొద్దిగా చల్లారనిద్దాం. ఇది బెండకాయ కొద్దిగా వేగాలండి ఇంకా. ఇదిగోండి ఉల్లిపాయలు వేగినాయండి, బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇది కరివేపాకు, మెంతి మిరగాయలు వేసుకుందాం దీంట్లో. ఇదిగోండి ఇది బెండకాయలు వేగినాయి చూడండి. ఇందులో కొద్దిగా నేను కారంలో ఎల్లుల్లిపాయలు వేసి నూరి పెట్టుకుంటానండి, ఎప్పుడన్నా ఇలా చల్లడానికి బాగుంటుందని. ఇది దీంట్లో చేస్తున్నాను చూడండి. మొన్న చేసిన డిఫరెంట్, ఇప్పుడు డిఫరెంట్. ఎల్లుల్లిపాయలు కారం అండి, వెల్లుల్లిపాయలు వేసి 4 నేను మిక్సీ చేసి పెట్టుకుంటాను, ఎప్పుడన్నా అది ఇలా వేసుకోవడానికి బాగుంటుందని. కారంలో వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా ఇలా చేసి పెట్టేసుకుంటానండి నేను, ఇట్లా బాగుంటుందండి. ఇది అయిపోయింది, కుక్కర్ కూడా చల్లారిపోయినట్టండి, తీసేస్తాను. ఇదిగోండి ఇదిగోండి ఇది మామిడికాయ ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి మనం. ఇదిగోండి ఇందులో వేసేస్తాను, ఇప్పుడు వేస్తాను చూడండి. కొద్దిగా ఉప్పు వేసుకుందామండి ఇందులో పప్పులో. ఇప్పుడు దీంతో మనం చేసుకుందాం. చూడండి మెంతి కూర కట్ చేసి వేయడం వల్ల ఇలా ఉంటుందండి, లేకపోతే పెద్ద పెద్దగా కాడలు అసహ్యంగా కనపడుతుంది. ఇట్లా నూరి వేసుకుంటే చాలా బాగుంటుందండి, నీట్గా ఉంటుంది పప్పు కూర. ఆకుకూర ఉడకబెట్టుకోవాలండి, తర్వాత మీరు పులుపు వేరుగా తర్వాత కలుపుకోవాలి. అదండి, ఇదిగోండి తాళింపు వేసేద్దామండి. ఇదిగోండి ఉప్పు చూసుకుందాం ఒకసారి. ఉప్పు కొద్దిగా పడుతుందండి దీంట్లో. మనం ఏం చేసుకున్నామండి, మెంతి కూర పప్పు చేసుకున్నాము, బెండకాయ వేపుడు చేసుకున్నాము. ఇప్పుడు చూడండి నేను ఇంకోటి, ఇదిగో మొన్న చూపించాను మీకు ఈ అరటికాయ వేపుడు. ఇప్పుడు వేరే పద్ధతిలో చేస్తాను చూడండి. ఇలా చేసి ముక్కలు కట్ చేసుకుంటాను నేను, చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని. ఇది పచ్చి అరటి కోసుకున్నాను కదండి ముక్కలు. దీంట్లో కొద్ది కారం వేసుకుందాం, కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఇంత కలిపేసుకున్నాను కదండి, ఇది పొయ్యి మీద వేస్తాను నేను. ఇదిగోండి ఒక స్పూన్ నిండా నూనె వేసానండి.
కాగినప్పుడు ఇందులో వేసేసుకున్నామండి. అది వేగుతూ ఉంటుంది. ఈలోగా చూడండి, ఇదిగోండి 2 స్పూన్లు ఇది పల్లీలు, ఒక చిన్న ఎల్లుల్లిపాయ అండి. ఇది మిక్సీలో వేసుకొని నూరి పెట్టుకుందామండి. అది వేగేలోగా ఇది నూరి పెట్టుకుందామండి. కొద్ది కారం కూడా వేద్దాం ఇందులో. అందుకని అందులో కొద్దిగానే వేసాను, ఇంట్లో కొద్దిగా వేస్తాను. పల్లీలు వెల్లుల్లిపాయలు వేసానండి. అంటే కొద్ది క్వాంటిటీ పెరిగితే మీరు పెంచుకోండి. నేను దాన్ని నాకు తగ్గట్టుగా వేసుకున్నానండి. ఇది నూరుకుంటానండి. ఇది వేగుతూ ఉంటుంది. ఇది వేగుతూ ఉంటుంది. ఇది సర్వ్ చేసేసుకున్నాం మనం. బెండకాయ వేసుకున్నాను. బెండకాయ చూడండి, గ్రీనిష్ ఉండాలండి బెండకాయలు, కంపల్సరీగా గ్రీనిష్ ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే మన పప్పు, మెంతికూర పప్పు. దీంట్లో కొద్దిమీర వేసుకుందామండి. ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నీళ్ళు కొద్దిగా ఉంది, ఇంకా అది అట్టిగా వేపుకుందామండి. ఇదిగోండి, మనం పల్లీలును ఎల్లుల్లిపాయలు మిక్సీ చేసుకున్నాం కదా, అది వేస్తానండి. దీంట్లో కొంత బరకగానే ఉంటే బాగుంటుందండి. ఇదిగోండి, ఇది అరటికాయ వేపుడులోకి మనం పల్లీలును వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదండి. ఇదిగోండి, ఇది కొద్దిగా వేగుతుంది అండి, అయిపోయింది. వడియాలు కూడా వేయించేసుకుందాం అండి కొద్దిగా. ఇదిగోండి, ఇవి సగ్గుబియ్యం వడియాలండి. ఇవి నేను వడియాలు వేసినప్పుడు కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, అరటికాయ వేపుడు అయిపోయింది. మొన్న చేసింది వేరండి, ఇది చూడండి, ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం పల్లీలును ఎల్లుల్లిపాయలు నూరి వేసుకున్నాం కదండి. ఇది చూడండి, మొన్న చేసింది వేరు, మీకు తెలుస్తుంది కదా. మొన్న చూసిన వీడియో చూడండి. నా వీడియోస్ అన్ని మీరు చూడండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఫస్ట్ నుంచి మీకు లాస్ట్ వరకు వీడియో చూడండి, మీకు అర్థమవుతుందండి నేను ఎలా చేస్తున్నాను ఏంటన్నది. మొన్న చేసింది చూసారు కదా మీరు, ఇది చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుందండి మీకు. మొన్నేమో మామూలుగా మనం ఉప్పు కారం వేసి వేపుకున్నాము, ఇదేమో పల్లీలు వెల్లుల్లిపాయ వేసారండి. వేరుగా ఉంటుందండి, డిఫరెంట్గా ఉంటుంది. ఇవి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. మెంతికూర పప్పు. నేను ఆవకాయ కూడా పెట్టుకుంటానండి. ఇదిగో చూడండి, నా ఆవకాయ ఈరోజు కలిపినట్టు ఉంటుందండి. ఇలా లాస్ట్ ఇయర్ పెట్టింది. ఇదిగోండి, ఇప్పుడు కలుపుకున్నట్టుగా ఉంటుంది నా ఆవకాయ.
అంత మీరు నేను చూపిస్తానండి, నేను పెట్టినప్పుడు నేనే పెట్టుకుంటాను ఆవకాయ. ఈరోజు మనది ఏంటండి, ఫుల్ మీల్స్ అయిపోయింది. వైట్ రైస్, నెయ్యి, మెంతిపప్పు, ఆవకాయ, బెండకాయ ఫ్రై, అరటికాయ ఫ్రై అండి, వడియాలు. అదండి. మీరందరూ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండి. ఓకేనండి. చూడండి ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉందో చూడండి మీల్స్. ఇట్లా బెండకాయ వేపుడు మొన్న చూపించింది వేరండి, మీకు మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే మొన్న చేసింది వేరు, శనగపప్పు పిండి కలిపి చేశాను ఫ్రై. ఇది నార్మల్గా కొద్దిగా వెల్లుల్లిపాయ కారం వేసి జల్లి చేశానండి. ఇది మొన్న చేసిన అరటికాయ వేపుడు వేరండి, అది కారం ఉప్పు పసుపు వేసి చేశాను. ఇదేమో వెల్లుల్లి పల్లి వేపుడు వేసేసి, దీని కలరే తెలిసిపోతుంది మీకు, ఫ్రై కూడా తెలిసిపోద్ది. ఇదేమో మెంతికూర పప్పు అండి, ఇదేమో ఆవకాయ అండి. ఓకేనండి. బాయ్ అండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, ఫుల్గా చూడండి, లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి. ఓకేనండి. బాయ్ అండి.